ప్రమాదాలు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులంటేనే శవపేటికల్లా మారిపోతున్నాయి. ప్రమాదాలు చూసి ప్రయాణికులు బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. అది ఎటువంటి అంటే ఆసుపత్రికి వెళ్దామన్నా, పెళ్లికి వెళ్దామన్నా, లేకపోతే ఇంకేదైనా కార్యానికి వెళ్దామన్నా, చదువుల కోసం వెళ్దామన్నా ఈ బస్సుల్లో ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున మరొక సంఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఒక పెళ్లి బస్సు దానంతట అదే వెళ్ళిపోయి వేగంగా ఒక లారీని ఢీకొట్టింది. అయితే ఆ లారీ యూటర్న్ తీసుకుంటూ ఉండగా సడన్ బ్రేక్ వేసినప్పటికీ ఒకసారిగా బస్ కంట్రోల్ అవ్వలేదు. దీంతో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ లారీని ఢీకొట్టింది. సో లారీని ఢీకొట్టింది. ఆ పెళ్లి బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మంది చిన్నపిల్లలు ఉంటే మిగిలిన వారంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. సో వారందరికీ కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్నటువంటి లారీ యూటర్న్ తీసుకునే టైంలో వెనక నుంచి ఈ పెళ్లి బస్సు ఢీకొట్టింది. పెళ్లి బస్సును వెనక నుంచి మరో 2 కార్లు కూడా ఢీకొట్టాయి. ఇక్కడ ఇన్సిడెంట్లో మొదట హైదరాబాద్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ లారీ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఆ బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేక చాలా వేగంగా వచ్చి ఆ లారీని ఢీకొట్టాడు. సో లారీని ఢీకొట్టడంతో లారీ వెనక బస్సు ఉంది. బస్సు వెనకాల మరో 2 కార్లు ఉన్నాయి. ఈ బస్సుని మరో 2 కార్లు ఢీకొట్టాయి. ముందుగా ఒక కారు, ఆ తర్వాత ఇంకో కారు. అంటే మొత్తంగా ఈ సంఘటనలో 3 వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. 3 వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయి ఇప్పుడు ఈ సంఘటనలో ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏమైనా మరణాలు సంభవించాయని ఇంకా ప్రస్తుతానికే తెలియలేదు. ఇది తెల్లవారుజామునే ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రెసెంట్ ఆ బస్సులో మాత్రం 40 మంది ప్రయాణికులు వెళ్తున్నారు. అంటే చిన్నపిల్లలతో సహా 40 మంది వెళ్తూ ఉన్నారు. సో వేగాన్ని నియంత్రించకపోవడమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం. అట్ ది సేమ్ టైం లారీ డ్రైవర్ కూడా అక్కడ యూటర్న్ తీసుకునే క్రమంలో సరిగ్గా ఇండికేషన్స్ ఇవ్వకపోవడం. సో యూటర్న్ తీసుకునే సమయంలో ఇండికేషన్ ఇవ్వకపోవడంతో బస్ డ్రైవర్ వేగంగా వెళ్ళిపోయి ఆ లారీని ఢీకొడితే ఆ లారీ వెనకాల మరో 2 కార్లు ఢీకొన్నాయి. ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి పెరిగిన ఒక భయాందోళన గురి చేసే అంశంగా ఉంది. ఆ లారీ విజువల్ చూడండి. ఆ లారీ ముందు భాగంలో వెళ్తుండగా వెనకాల ఢీకొన్నటువంటి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ తర్వాత మరో కారు, ఆ కారు వెనకాల మరో కారు. సో మొత్తంగా 2 కార్లు, ఒక బస్సు, ఓ లారీ, 4 కూడా ఈ ప్రమాదంలో కొంత ధ్వంసమైపోయాయి. సో కొంత లారీకి పెద్దగా వెనకాల నుంచి ఢీకొట్టింది కాబట్టి ఎటువంటి తప్పిదాలు, ఎటువంటి విధంగా ఇబ్బందులు లేవు. కానీ వెనకాల వచ్చిన బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోతే ఆ బస్సుని వెనకాల నుంచి ఢీకొన్నటువంటి 2 కార్లు కూడా ఇప్పుడు ధ్వంసమైపోయాయి. వాటిని క్రేన్ల సహాయంతో రోడ్డుపై నుంచి పక్కకు పెట్టే ప్రయత్నం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకైతే సుమారుగా ఈ సంఘటనలో మొత్తం కలిపి బస్సు అండ్ కారులో కలిపి 10 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. వారందరి పరిస్థితి కొంత విషమించింది. మిగిలిన వారానికి చిన్న గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. సాయి, ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఆ పెళ్లి బస్సు ఎటువైపుగా వెళ్తోంది? సో ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, వరుస ప్రమాదాలు అయితే ప్రయాణికుల్ని బెంబేలెత్తిస్తున్నాయనే విధంగా చెప్పొచ్చు. నిన్న కాక మొన్న కృష్ణా జిల్లాలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో 8 మందికి తీవ్ర గాయాలైనాయి. ఈ రోజు ఉదయం సమయంలో గన్నవరం సమీపంలోని చిన్న ఆవుటపల్లిలో ఎస్వికే ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు ఒక లారీని ఢీకొట్టడం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో మొత్తం 40 మంది వరకు ఈ ప్రయాణిస్తున్నారు. వాళ్ళకి స్వల్ప గాయాలు అయితే అయినాయి, కానీ మిగిలిన వాళ్ళందరూ అంటే ప్రమాదం నుంచి బయటపడ్డారనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే డ్రైవర్ కి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలైనట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఈ బస్సు లారీని ఢీకొనటం వెంటనే వెనకాల కూడా ఆ కారు ఒకటి వచ్చి ఈ బస్సును ఢీకొనటం జరిగింది. ఆ కారుకు సంబంధించిన వారికి కూడా గాయాలు అయితే తీవ్రంగా అయినట్లు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో వీళ్ళంతా కూడా పెళ్లికి వెళ్ళి వస్తున్నట్లు కూడా తెలుస్తున్నారు. వీళ్ళు అమలాపురం వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎస్వికే ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఈ బస్సు ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైపోయారు. ఉదయం అంటే తెల్లవారుజామున మంచు కురిచేటటువంటి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే మాత్రం ఈ వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు అనేవి మాత్రం ప్రయాణికులను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే
ఆ డ్రైవర్లు వేగ నియంత్రణ లేకపోవడం కావచ్చు, లేకపోతే బస్సులకు సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి ఫిట్నెస్ లేకపోవటమా, లేకపోతే ప్రమాదాలని వెంటనే చాకచక్యంగా తప్పించేటటువంటి పరిస్థితులు డ్రైవర్ల దగ్గర లేకపోవటమా, ఇదంతా కూడా ఏదైనా కారణం కావచ్చుమో కానీ వందలాది రూపాయలు అక్కడ ఇండికేషన్స్ ఏం లేవా, డేంజర్ ఇండికేషన్స్ ఏం లేవా? ఆ లారీ డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు అంటే ఇండికేషన్స్ ఆన్ చేసి ఉంటాడు. సో బస్సు కనుక ఎదురెదురుగా ఢీకొనింది, లేకపోతే లారీ డ్రైవర్ వచ్చి ఢీకొట్టాడంటే ఇంకో ప్రమాదం వేరేలా ఉండేది, లేదంటే ఇక్కడ బస్సు డ్రైవర్ తప్పేం లేదు అని అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ వెనకాల నుంచి తనంతట తానే వెళ్ళిపోయి బస్సు లారీని ఢీకొట్టిందని అంటే పొగమంచు అయినా ఇంకేదైనా కూడా ఇండికేషన్స్ ఉండే ఉంటాయి బహుశా, లేదంటే ముందు రిఫ్లెక్షన్స్ సంబంధించి రేడియం రిఫ్లెక్షన్ స్టిక్కర్స్ కూడా ఉండే ఉంటాయి. ఇవన్నీ గమనించినా కూడా బస్సు డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయాడా? అతివేగంగా ఉందా బస్సు ఆ సమయంలో? అంటే ప్రధానంగా అతివేగంగా వెళ్ళటంతో పాటు ముందు వెళ్ళేటటువంటి వాహనాలు ఏ విధంగా వెళ్తున్నాయి, యూటర్న్ చేస్తున్నాయా, లేకపోతే రైట్ సైడ్ కి కట్ అవుతున్నాయా, లెఫ్ట్ సైడ్ కట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా గమనించకుండా వాళ్ళు వేగంగా వెళ్ళేటటువంటి పరిస్థితులు, ఒక్కసారిగా షడన్ బ్రేకులు వేసినా కూడా అవి కంట్రోల్ అవ్వకపోవటం వల్లే ఈ ప్రమాదాలు, ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం అయితే అదే విధంగా జరిగినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అవటం, డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంటే అతను బ్రేక్ వేసి నియంత్రించేటటువంటి పరిస్థితి చేసినప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకుండా వెళ్ళి లారీని ఢీకొంటినట్లే క్లియర్ గా ఆ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. వేగం నియంత్రణ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే యూటర్న్ చేసేటటువంటి డ్రైవర్ ముందు ఉన్నటువంటి లారీ ఇండికేషన్ వేయటం, వాళ్ళు పూర్తిగా కొంత సైడ్ కూడా వచ్చేసారు. ఆ వెనకాల పార్ట్ ఏదైతే ఉందో దానిని వెళ్ళి తీవ్రంగా గుద్దటంతో ఆ లారీకి వెనకాల పార్ట్ కూడా డ్యామేజ్ అయింది. బస్సుకు మాత్రం డ్రైవర్ సంబంధించినటువంటి పార్ట్ వరకు తీవ్రంగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా వేగం నియంత్రణ లేకపోవటం, ఇంకోటి ఉదయం సమయంలో కంపల్సరీగా చలి మంచు పడుతుంది కాబట్టి వాళ్ళు నిద్రమత్తులో కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారిగా సడన్ గా ఎదురుగా లారీని గమనించి వెంటనే దాన్ని తప్పించేటటువంటి ప్రయత్నం చేయలేకే వాటిని వెళ్ళి ఢీకొంటేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో గతంలో ఎక్కడికి వెళ్తోంది బస్సు? పెళ్లి బస్సుగా తెలుస్తోంది. పెళ్లి ముగించుకొని వస్తున్నారా, లేదంటే పెళ్లి కోసం వెళ్తున్నారా, ఎటువైపుగా వెళ్తోంది, దాంట్లో ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఆ బస్సులో ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ముందు వైపు లారీ, వెనకాల కారు, రెండింటి మధ్యలో ఈ బస్సు ఇరుక్కుపోయింది. రెండు వైపుల నుంచి ఈ బస్సు కొంత ప్రమాదానికి గురైంది. సో దీంట్లో వారి సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? అంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు పెళ్లికి వెళ్ళేటటువంటి సమయంలోనే ఈ యాక్సిడెంట్ అయితే అయినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఇంకా పూర్తి స్థాయిలో కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మొత్తం బస్సులో 40 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా అమలాపురంలో జరిగేటటువంటి పెళ్లికి వెళ్తున్నటువంటి సమయంలో ఉదయం సమయంలో ఈ యాక్సిడెంట్ గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు ఫోన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వేరే వేరే బస్సుల ద్వారా కానీ లేకపోతే కార్స్ ద్వారా వాళ్ళైతే వారికి సంబంధించినటువంటి గమ్యస్థానాలకు వెళ్ళారు. స్వల్ప గాయాలు, అంటే యాక్సిడెంట్ జరిగినప్పటికీ వాళ్ళందరూ కూడా స్వల్ప గాయాలు మాత్రమే అవటం జరిగింది ప్రయాణికులందరికీ. కానీ డ్రైవర్కి మాత్రం తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో అతన్ని చికిత్స కోసం విజయవాడను తరలించినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మిగిలినటువంటి ప్రయాణికులకైతే పెద్దగా గాయాలు అవ్వలేదు. కాకపోతే ఉదయం సమయంలో వాళ్ళు నిద్రమత్తులో ఉండటంతో పెళ్లికి ఎంతో ఆహ్లాదంగా వెళ్తా ఉంటారు. అలాంటి సమయంలో ఈ యాక్సిడెంట్ అవడంతో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవటం జరిగింది. వెంటనే వాటిని గుర్తించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళందరినీ కూడా దింపివేశారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు ఫోన్ చేసుకొని వాళ్ళు వేరే వేరే వాహనాల ద్వారా వాళ్ళైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. సో మొత్తంగా శ్రీకాకుళం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సో పెళ్లి బస్సు ఒక లారీని ఢీ కొట్టడంతో ముందు భాగం డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి భాగం పూర్తిగా నుజ్జులు చెప్పిన. ఒకసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను నేను. సో ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి తీవ్రత ఉందనేది విజువల్స్లో మీకు అర్థమవుతుంది. సో కార్ని అక్కడ వెనకాల నుంచి బస్సును ఢీకొన్నటువంటి కార్ని లిఫ్ట్ చేసి పక్కన పెడుతున్నారు. సో కార్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ఇది సిచ్యువేషన్ అక్కడ. సో రోడ్డు పైన ఇది కార్, ఇది బస్సు. సో వెనకాల నుంచి ఆ కార్ వచ్చి ఈ బస్సుని ఢీకొట్టింది. ముందుగా బస్సు వెళ్ళిపోయి యూటర్న్ తీసుకుంటున్నాడు లారీ. హైదరాబాద్ వైపుకి రావడానికి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలో లారీ యూటర్న్ తీసుకుంటుంది. పొగమంచు అయినా ఇంకేదైనా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉన్నా కూడా రిఫ్లెక్షన్ రేడియం లైట్స్ ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి,
లేదా రైట్ ఇండికేటర్ వేసే ఉంటాడు. కొంత బస్సే వేగాన్ని నియంత్రించలేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది అక్కడ స్థానికులు లేకపోతే బస్సులో ఉన్నటువంటి